వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ సెమిస్టర్ స్కిల్ పేపర్ మార్కెటింగ్ స్కిల్ ఫస్ట్ యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా వినండి. ఒక్క 5 minutesలో 5 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, కన్స్యూమర్ బిహేవియర్ అంటే ఫర్ సపోజ్ నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నావు, అవతల కొనేవాడి బిహేవియర్ ఏంటి, అసలు అవతలవాడు ఎలా ఆలోచిస్తాడు అనే దాని మీద మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, కన్స్యూమర్ బిహేవియర్ ఇస్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ కస్టమర్. అందరి బిహేవియర్ ఒకలా ఉండదు, కన్స్యూమర్స్ అందరి బిహేవియర్ ఒకలా ఉండదు. ఒక్కొక్కరు ఇండివిజువల్ కస్టమర్స్ని బట్టి వారి యొక్క బిహేవియర్ మారుతూ ఉంటుంది. గ్రూప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సెలెక్ట్ బై యూజ్ అండ్ డిస్పోజ్ ఐడియాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు సాటిస్ఫై దర్ నీడ్స్ అండ్ వాంట్స్. సో కన్స్యూమర్ అనేవాడికి వాడికి ఏది అవసరం, ఏది కొనాలనుకున్నాడు, ఏది మంచిది, వాడికి అసలు వాడి నీడ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇట్ రిఫర్స్ టు ద యాక్షన్ ఆఫ్ కన్స్యూమర్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అండ్ అండర్లయింగ్ మోటివ్స్ ఫర్ దోస్ యాక్షన్స్. సో అలా తెలుసుకున్నప్పుడు మనం అసలు అవతల కస్టమర్కి, కన్స్యూమర్ అనేది అనుకోండి, కస్టమర్ అయితే మీకు ఈజీగా అర్థం అవుతుంది. అసలు కస్టమర్కి ఏమి ఇవ్వాలి, ఏ మోటివ్తో వాళ్ళని మోటివేట్ చేయాలని తెలుస్తుంది. ఓకే, our consumers behavior is the study of consumers and the process they use it to choose, use and dispose of products and services. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే అవతల వల్ల ఉపయోగం ఏంటి, ఇంక్లూడింగ్ కన్జ్యూమర్స్ ఎమోషన్, అవతల వాళ్ళ ఎమోషన్ని కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మెంటల్ అండ్ బిహేవియర్ రెస్పాన్స్, మనం మాట్లాడేటప్పుడు అవతల ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ యొక్క బిహేవియర్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. Consumer behavior incorporates ideas from several sciences, including psychology. సో ఇవి తెలియాలంటే మనం సైకాలజీ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, లేదా అవతల వారి సైకాలజీ మనకు తెలిసి ఉండాలి, కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్స్. సో ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలని చెప్తున్నాడు. అంటే ఒక కన్జ్యూమర్ బిహేవియర్ తెలియాలంటే సో అవతల వాడికి ఏది అవసరం, మెయిన్ పాయింట్ ఏంటంటే అవతల వాడు ఏం కొనాలనుకుంటున్నాడు, ఏంటి అవసరం, ఎలా మాట్లాడాలి, ఇవి మనకి ఫస్ట్ తెలిసి ఉండాలి. దాని మీద ఒక జనరల్ టాపిక్, నువ్వు ఏది రాసినా పర్లేదు, జనరల్గా రాస్తే చాలు, మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఇందులో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్స్, మనం ఇక్కడ చిన్న రాంగ్ పడింది, హౌ మెనీ కాకుండా హూ అని రాస్తారు, ఇది చూసుకోండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్స్, అసలు ఎన్ని టైప్స్, ఇవి 3 రకాలు, 3 టైప్స్. ఒకటి ఇంటర్నల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్, అంటే ఏం లేదు నాన్న, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వర్క్ విత్ ద రిసోర్సెస్ కంపెనీ వాల్యూస్, అంటే వాడి కంపెనీకి సరిపోయేటట్టు అక్కడ ఉన్న ప్రాసెస్కి తగ్గట్టు పనిచేస్తారు, దాన్ని ఇంటర్నల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద టాస్క్ దట్ ఎ కంపెనీస్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ టీమ్ కంప్లీట్ ఆఫ్ ఎఫెక్టివ్లీ దే కెన్ క్రియేట్ క్యాంపైన్స్ అండ్ కంటెంట్ టు బి కాంపిటేటివ్ ఇన్ మార్కెట్లో అడ్వర్టైజర్స్మెంట్ని ఉపయోగించి, ప్రమోషన్స్ ఉపయోగించి చేసే మార్కెటింగ్ని ఇంటర్నల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. అదే ఎక్స్టర్నల్ అయితే అన్ ఎక్స్టర్నల్ మైక్రో ఎన్విరాన్మెంట్ కన్వర్స్ ద రిలేషన్షిప్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎకానమీ. ఏం లేదు, మీ ఊర్లో మీరు చూసే ఉంటారు, బట్టల షాప్లో అమ్ముతామని ఇలా వస్తారు కదా, దాది ఎక్స్టర్నల్ మైక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. ఈ కంపెనీస్ ఎక్స్టర్నల్ కాంట్రాక్ట్స్ మే ఇంక్లూడ్ కస్టమర్స్ అండ్ సప్లయర్స్ ఆర్ అదర్స్ అవుట్ సైడ్ ఏజెన్సీస్ని ఉపయోగించుకుంటూ వెళ్తాయి. ఫర్ సపోజ్ మనకి డ్రింక్ కేసు కావాలంటే షాప్కి వెళ్ళి కొంటాం, మరి షాప్ వాడు డీలర్షిప్ వాడి దగ్గర కొనుక్కుంటాడు. సో ఆ విధంగా కొన్ని ఏజెన్సీస్ నుంచి వస్తుంది. ఎలాంటి వీటిని ఎక్స్టర్నల్ మైక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. అదే ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటే ఇది ఏదైతే ఒక కంపెనీ ఉందో, వైల్ మ్యాక్రో ఫ్యాక్టరీస్ మే అఫెక్ట్ ద ఎంటైర్ ఇండస్ట్రీ, దే రేర్లీ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ స్పెసిఫిక్ కంపెనీ. ఈ ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చే ఇంపాక్ట్ని ఎక్స్టర్నల్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. జస్ట్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్స్, ఇంటర్నల్ లోపల జరిగేది, ఎక్స్టర్నల్లో మ్యాక్రో, ఈ 3 టైప్స్ నేర్చుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక్కసారి చెప్పింది విని ఒక 2 సార్లు చదివితే ఒక జనరల్ ఐడియాతో వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక్క 5 minutes జాగ్రత్తగా నేర్చుకుంటే చాలు, 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. ఓకే, సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో ఉంది, డిఎంటి లాజిక్స్ ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు ఇక్కడ సెమిస్టర్స్ కనిపిస్తాయి, ఇది వెబ్సైట్ నాన్న. యాప్లో మీకు సెమిస్టర్ మీద క్లిక్ చేస్తే ఇలా కోర్సెస్ ఉంటాయి, జస్ట్ 1 రూపీ ఉంటుంది నాన్న స్కిల్ పేపర్. 1 రూపీ మీరు పే చేసినట్లయితే ఇక్కడ పీడిఎఫ్ వస్తుంది, క్లాసెస్ కూడా ఇక్కడే ఉంటాయి. క్లాసెస్ యూట్యూబ్లో ఫ్రీగా ఇచ్చాం, యూట్యూబ్లో ఎందుకు చూడటం అనుకుంటే యాప్లో కూడా మీకు ఉంటాయి క్లాసెస్, ఇక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఎలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.